హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనం ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన? 37వ రోజు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కేవలము 3 రోజులు మాత్రమే మరి ఉంది. మరి చివరి రోజు 40వ రోజు మరి మరి ఉపవాస పండుగలు. హల్లెలూయా. మనోహరపు మరి పండుగలు. హల్లెలూయా. ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించే పండుగలుగా మరి ఉంటున్నాయి. దేవుడు అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మరి దేవుని నామము మహిమపరచబడిపోతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ దినాన దైవజనులు మరి రెవరెండ్ జాషువా గారు మరి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించేవారుగా మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే సంఘాన్ని ఆహ్వానిస్తుంటున్నాం. మీరు మీ కుటుంబంతో పాటి, మీ బంధువులు, స్నేహితులతో పాటి మరి 2వ తారీఖున జరగనట్టున్న మరి అగాపే ఉపవాస పండుగలకు ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి 37వ రోజు ఉపవాస ప్రార్థనకు మన మధ్యలో మరి స్టీఫెన్ మల్లికార్జున్ బ్రదర్ మన మధ్యలో ఉంటున్నారు. ఎవరంట? బ్రదర్ స్టీఫెన్ మల్లికార్జున్ గారు. హల్లెలూయా. మరి వారికి చప్పట్లు కొడుతూ మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. మల్లికార్జున్ అని చెప్పే లోపల కంగారు, అందుకనే స్టీఫెన్ మల్లికార్జున్ అని చెప్పాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యకు రావడం ఎంతో సంతోషము. యాక్చువల్గా అంటే నాది నిన్న డే అండ్ నైట్ చేసిన, అంటే మాది 24 అవర్స్ డ్యూటీ ఉంటుంది. పొద్దున్న 8కి ఎక్కితే మళ్ళీ మరుసటి రోజు 8 వరకు ఉంటుంది డ్యూటీ. 24 అవర్స్, మళ్ళీ 24 అవర్స్ రెస్ట్ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి అడిగా, దేవా నైట్ డ్యూటీ చేసి మళ్ళీ వాక్యం చెప్పాలంటే నీ కృప ఎంతైనా అవసరం ఉంటుంది కాబట్టి దేవా నన్ను మీ యొక్క శక్తి చేత, మీ యొక్క యాక్టివ్నెస్ను నాకు దయచే దేవా అని అడిగాను. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. అందును బట్టి దేవుడు నన్ను ఎంతో ఉత్సాహంతో మీ మధ్యకి తీసుకొచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ఈ యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్కి, పాస్టర్కి, సంఘానికి అంతటికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు అందరూ మరొకసారి బిగ్గరగా హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియపురులకు మా తండ్రి, పరిశుద్ధుడికి మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇంతవరకు దేవా పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి, ఈ యొక్క భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నా తండ్రి నా ఇస్తాయి నేనైతే ఇక్కడికి నిలవబడ్డానికి ఏమాత్రం యోగ్యుడను కాదు, అర్హత లేదు దేవా. నా తండ్రి కాబట్టి నేను మాట్లాడితే పలానా మనిషి మాట్లాడుతున్నారు అనుకుంటారు దేవా. నేను ఎంత మాత్రము మాట్లాడకూడదు దేవా. కాబట్టి మట్టి నేను మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా. మహిమ కలిగిన దేవుడు నీవు మాట్లాడితేనే హృదయాలు కదిలించబడతాయి, జీవితాలు మార్చబడతాయి. కాబట్టి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీదికి, నా మీదికి అధికముగా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు పేరు పేరున మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయమని, ఏక మనసును, ఏకాత్మని ప్రతి ఒక్కరికి దయచేయమని ఆదియు అంతము దేవా, పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని అధ్యక్షులుగా మాలోకి, నాలోకి ఆహ్వానిస్తూ మీరే మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కృపగలాస్తాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా
మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే సాధారణముగా అంటే మనుషులకు దేవుడు సాధారణముగా కలుగు శోధన తప్ప మళ్ళీ ఏది కూడా రాకుండా దేవుడు మన చుట్టూ కంచె ఉంచినాడు. హల్లెలూయా. మనం పూర్వం చూసినట్లయితే యోబు జీవితంలో యోబుకు వచ్చినన్ని కష్టాలు మనకు వస్తే ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా మనము తట్టుకోలేం. ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయినారు, పేరు ప్రఖ్యాతులు పోయినాయి, అన్నీ పోయినప్పటికీ కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినా అని మనం అనగలమా? అనలేము. కానీ దేవుడు ఏమంటున్నాడు? యోబు లాంటి కష్టాలు మీకు రావు. అందుకే అంటున్నాడు, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. మరి ఎవరు శోధిస్తారు? సైతానుడు శోధిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని శోధించడు. అందుకే మనం ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే మీరు సహింపగలిగినంత కంటే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. ఏమంట? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. మరి ఎవరు శోధిస్తున్నారు? ఇక్కడ బాగా మనం చూసినట్లయితే సైతాను శోధిస్తున్నాడు. సైతాను కూడా ఎందుకు శోధిస్తున్నాడంటే మనం దేవుడి నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతామో సైతాను శోధిస్తాడు. అక్కడ కూడా దేవుడు ప్రొటెక్షన్ మనకు ఉంటుంది. ఎంత మనం దూరం అయినప్పటికీ ఆయన యొక్క కంచి కాపుదల ఎప్పుడు కూడా మన మీద ఉంటుంది. అందుకే నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని ఎందుకన్నాడు అంటే ఆ మాట, మనం దేవునికి దూరం అయినా కానీ ఆయన మన నుంచి దూరం ఎప్పటికీ కూడా పోడు. అందుకే శోధనతో కూడా తప్పించుకొని మార్గమును మీకు కలుగజేయును. హల్లెలూయా. మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడి జీవితంలో తండ్రి దగ్గర ఉన్నంత వరకు ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా, ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ తండ్రి మాటను ధిక్కరించి ఎప్పుడైతే పోయినాడో ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఆఖరికి ఎటువంటి పరిస్థితికి వచ్చినాడు? పందులు తినే పొట్టును నింపుకునేటువంటి స్థితికి వచ్చినాడు. ఆ పందులు తినే పొట్టు కూడా పందులు దగ్గరికి రానిస్తాయా? రాని. ఎవడు వీడు వింతగా ఉన్నాడు? మనుషులు మనకి పందులు వింతగా ఉంటాయి, కానీ పందులకి మనం కూడా వింతగా ఉంటాం. వీడెవడు నా పొట్టు తినేకి వచ్చినాడు, వీడు ఎంత కర్మనాయలు అనుకుంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. ఎందుకు? తండ్రి నుంచి. అలాగనే మనం కూడా దేవుడి నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతామో మనకు మనమే శోధనలు తెచ్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శోధనలో కూడా తప్పిపోయిన కుమారుడు ఒకవేళ పరిస్థితి బాగా ఉన్నట్టే తండ్రి గుర్తొచ్చేవాడా? గుర్తురాడు. ఎవరు మనుషులు కూడా గుర్తురారు. మనుషుల విలువ తెలీదు, మానవత్వం అనేది మర్చిపోతాడు. ఆ పరిస్థితికి వచ్చినాడు కాబట్టి తండ్రి గుర్తొచ్చినాడు. మనకు కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అనేక సార్లు పశ్చాత్తాపడతాం. ఇంకా కొంతమంది పశ్చాత్తాపడరు కానీ, రియలైజ్ కారు కానీ దేవుని దూషించేవారుగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు మనమే దేవుని నుంచి దూరం అయిపోయి సమస్యలు కొని తెచ్చుకుంటుంటాము. అయితే మనకు మనమే మళ్ళీ దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే దేవుడు కీడు విషయమై శోధించడంటే ఎప్పుడు కూడా మనకి కీడు జరగాలని ఎప్పుడు కూడా శోధించడు. మనకు మనమే దేవునికి దూరమై కీడులను అనుభవిస్తూ ఉంటాం. హల్లెలూయా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చదవండి సార్. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. సార్, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఎందుకు శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చర్చిలోనే ఉంటారు, మొత్తం ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే మీరు ఇక్కడ ఉన్నారా అని అప్పుడప్పుడు అడుగుతుంటాను. అంతేకాదు, మీ నుంచి అనేక కొత్త విషయాలను నేను తెలుసుకుంటుంటాను. శోధన సహించువాడు ధన్యుడని ఎందుకన్నాడు? హల్లెలూయా. శోధన ఎప్పుడైతే మనం సహిస్తామో మనలో ఉండే అసూయ, గర్వము, ద్వేషము, కుళ్ళు, మదమత్సరము అన్నీ కూడా పోతాయి. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. సాయితాన్ ఏం చేస్తాడు? శోధనలు తీసుకొచ్చి మనల్ని సమస్యల గుండా తీసుకుపోయి మన జీవితాన్ని అల్లకల్లోలం చేసి నాశనానికి తీసుకొస్తూ ఉంటే దాంట్లో దేవుడు పశ్చాత్తాపాన్ని కలగజేసి మనలో రియలైజ్ని కలగజేసి శుద్ధమైనటువంటి సువర్ణముగా మార్చడానికి దేవుడు ఎంతగానో మనకి సహాయపడేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. హల్లెలూయా. అయినా కానీ ఎవరైనా మనకు శోధనలు రావాలని అనుకుంటామా? ఎవరు అనుకోరు కదా. మనకు సమస్యలు రావాలని ఎవరైనా అనుకుంటామా? ఎవరు అనుకోం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనిషి తనకు తానే సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే మనము 14వ వచనంలో చూసినట్లయితే, హల్లెలూయా, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చదవండి సార్ అట్లా. నా ప్రియ సహోదరులారా, మోసపోకడి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటా? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడును. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా ఇట్లా స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనిషి దురాశకు పోయి మనిషి అనేక సార్లు సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. హల్లెలూయా. ఈ దురాశ వలన మనిషి ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదో అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడుతుంటాడు, డబ్బులు సంపాదించడానికి ఏవేవో పాపాలు చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు డబ్బుల కోసము. అందుకే దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై
మరణమును కను. అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే లాస్ట్కి మరణానికి తీసుకుపోతుంది. ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, ఇంకా నా జీవితం అయిపోయింది. ఆ సమస్యలో అలాగ అనిపిస్తూ ఉంటుంది, మరణానికి దారి తీస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవుయు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. ఏమంట? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. అందుకే సామెతల్లో ఒక మాట ఉంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. ఏమంటే మనిషి ఎంత కష్టపడినా ఐశ్వర్యవంతుడు కావాలంటే చాలా కష్టము. అయితే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దురాశకు పోయి మనము సమస్యలు తెచ్చుకొని మరణం వరకు పోయేదానికంటే మనము యెహోవా సన్నిధిలో కనిపెడుతూ ఆయన యొక్క మాటలు వింటూ మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదము గొప్ప ఐశ్వర్యముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం ఏదో దురాశకు పోయి అనేక సార్లు పాపము గుండా శాపము గుండా సంపాదించాలని ఉంటే ఆ యొక్క డబ్బు మనకి మిగలదు. అయితే యెహోవా ఆశీర్వాదం, యెహోవా కరుణ కటాక్షము మన మీద ఉన్నప్పుడు, మనం కష్టపడకపోయినప్పటికీ కూడా, మనం నిద్రిస్తుండగా కూడా దేవుడు మనకి దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. అందుకే నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితంలో సాధారణమైనటువంటి సమస్యలే తప్ప మరి ఏది కూడా మనకి సంభవింపదు. మనకు మనమే సమస్యల్ని కొని తెచ్చుకుంటుంటాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ఎలాగ జీవించాలో, ఎలాగ ఉండాలో కీర్తన 119వ అధ్యాయము 105వ వచనం. కీర్తనలు 119వ అధ్యాయము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. దీపము ఎప్పుడు పెడతాం మనము? చీకటిలో ఉన్నప్పుడు. చీకటి అంటే ఏమి? మబ్బు. ఇంకా హల్లెలూయా. చీకటి అంటే ఏమి? మబ్బు. ఇంకా రాత్రికి సాదృశ్యం. ఇంకోటి ఏంటంటే పాపమునకు సాదృశ్యం. హల్లెలూయా. చీకటి అంటే ఏమి? పాపమునకు సాదృశ్యం. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమును అంటే మనము ఎలాంటి త్రోవలో నడచాలో, పాపంలో ఉండకుండా ఎలాంటి త్రోవలో నడచాలో మనకి దీపమై ఉంటుందంట వాక్యం. హల్లెలూయా. అంటే మనము చీకటిలో ఉన్నప్పుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమునై ఉన్నారని అక్కడ కూడా మనకి సెలవిస్తూ ఉంది. అంటే చీకటిలో నుండి, చీకటి అంటే పాపము, ఆ పాపము దేవుని వాక్యము మనకి వెలుగిచ్చేదిగా ఉంటుంది. మనము ఎలాగ మన పాదాలకు త్రోవను కలగజేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనది. హల్లెలూయా. అందుకే మనము దేవుని యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే మనిషి జీవిస్తాడో సమస్యల్ని దూరం చేసుకుంటాడు. ఈనాడు చాలామంది క్రైస్తవులు నిజమైనటువంటి ఫలభరితవంతమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఎక్కడ వేసిన గొంగలే, ఎక్కడ ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అక్కడే ఉంటున్నదంటే కారణం ఏంటంటే వాక్యానుసారంగా జీవించకపోవడం. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉంటున్నటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మనిషి నాడు శాపాన్ని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. 1000 తరం, ఒక తరం అంటే ఎంత? ఒక తరం అంటే ఎంత? ఒక తరం అంటే మనము, రెండో తరం అంటే మన పిల్లలు, మన పిల్లలు పిల్లల 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 పిల్లలు, అట్లా 1000 తరముల వరకు అంట. ఒక్క తరము కాదు, 1000 తరముల వరకు. అందుకే దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా ఏమని సెలవిస్తుందంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. దీనికి విరుద్ధంగా, దీనికి వ్యతిరేకంగా మనం జీవిస్తే ఎలా ఉంటుంది? కరుణ మన మీదకి రాదు, శాపం మన మీదకి వస్తుంది. హల్లెలూయా. ఈనాడు చాలామంది ఇదే అనుభవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించరు. అందుకే పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారంటే గల కారణం ఏంటంటే, పైనకేమో భక్తి, అందుకే మేడి పండు చూడు మేలిమయుండును, పొట్టవిప్పు చూడు పురుగులుండు. అంటే పైకి చాలా భక్తిగా, చాలా బాగా, ఎంతో పరిశుద్ధులుగా ఉన్నప్పటికీ లోపల ఏముంటున్నట? పాపం అనేది ఉంటున్నది. హల్లెలూయా. ఆ పాపం అనేది దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడదు. దేవుని వాక్యానుసారంగా మనల్ని జీవింపచేయదు. అందుకే దీనికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలు ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని దాని ప్రకారం జీవించే వారికి 1000 తరముల వరకు కరుణించి వాడనే ఉన్నాడు. మరి దానికి వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తే ఆ శాపం మళ్ళీ మనకి రివర్స్ అవుతుందా లేదా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానుసారంగా దాన్ని గైకొని దాని ప్రకారంగా జీవిస్తే 1000 తరముల వరకు దేవుడు కరుణించి వాడన్నాడు. మరి దానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా మనం జీవిస్తే దానికి వ్యతిరేకం ఏమి? శాపం. హల్లెలూయా. శాపాన్ని అనుభవిస్తాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఇండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండిన మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. అందుకే సామెతలో ఒక మాట ఉంది, యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ప్రీతిగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు సూటిగా స్పష్టంగా ఏమని సెలవిస్తున్నాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఎండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా జీవిస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుణ్ణి అడిగినామనుకో, దేవుడు ఎంతో ఇష్టంగా చేస్తాడంట. మళ్ళీ వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తే మన ప్రార్థన ఆలకిస్తాడా? మనల్ని ఇష్టపడతాడా? ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన వాక్యానుసారంగా బ్రతికితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండినలా మీకేది ఇష్టమో అది మీకు అనుగ్రహించబడతాది. అదే వాక్యానికి విరుద్ధంగా మనం జీవిస్తూ ఏదో నామకార్థపు క్రైస్తవులాగా ఉన్నామంటే మనల్ని దేవుడు ఇష్టపడ్డు, దేవుడు ఇష్టపడ్డు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట
అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన విన్నాడని తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడలను నమ్మవలను కదా. ఇక్కడ కూడా హల్లెలూయా, ఇక్కడ కూడా మనం చూసుకుంటున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైందట అసాధ్యం. ఎలాంటి విశ్వాసం అది? క్రియలు కలిగిన విశ్వాసము. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, క్రియలు లేని విశ్వాసము మృతము, సచ్చిన దాంతో సమానం. నువ్వు పైకి భక్తిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నావంటే నీ జీవితం ఎలాగుంటుందంటే సచ్చిన బ్రతుకులాగుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము, సచ్చిన దాంతో సమానం. ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఎన్నేళ్ళ నుంచి నువ్వు దేవుని నమ్ముకున్నా, ఎన్నేళ్ళ నుంచి నీకు దేవుళ్ళు ఉన్నా సరైన మారు మనసులో ఉండవు, సరైన జీవితంలో ఉండవు, సరైన రక్షణ ఆనందాన్ని ఆనందించలేకపోతూ ఉంటావు. అందుకే దేవుడు అంటున్నాడు, మనం క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడతాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైందట అసాధ్యం. ఏమి? దేవునికి విశ్వాసం లేకుంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డా? హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. విశ్వాసం లేకుంటే దేవుడు మనల్ని ఇష్టపడ్డా? ఎందుకు ఇష్టపడ్డు? విశ్వాసం లేకుంటే ఇష్టపడ్డా అనేది మనకు ఆడ వాక్యంలో ఉంది. ఎందుకు ఇష్టపడ్డు? హల్లెలూయా. ఎందుకు ఇష్టపడ్డంటే విశ్వాసం లేకుంటే నువ్వు దేవుని కార్యాలను చూడలేవు. విశ్వాసం లేకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడు. మరి రక్తకర స్రావం రోగం కలిగిన స్త్రీ కూడా విశ్వాసంతో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే యేసయ్యని ఆమె ఏమన్నా అడిగిందా? బాగా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆమె అడగలేదు. ఆ గుంపులో యేసయ్య వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాను అనుకొని ఆ విశ్వాసంతో పోయి వస్త్రపు చెంగును ముట్టిందంట. ముట్టింటే యొక్క వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె యొక్క సమస్య తొలగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని ఎందుకు మాట అన్నాడంటే, విశ్వాసం లేకపోతే దేవుని యొక్క కార్యాలను చూడలేవు. విశ్వాసం లేకపోతే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడు, ఏ మేలులు కూడా నీ చేయలేడు. అందుకే అంటాము కదా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. హల్లెలూయా. అందుకే ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలను చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటా? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలను చేస్తాడు. అది ఎక్కడ ఉందో చూద్దాం. హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలములను
బలము పొందాను. ఆమేన్, హల్లెలూయా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అక్కడ మనం చూస్తున్నాము, పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. అంటే ఆ యొక్క మనుషుడు ఆ యొక్క దేవాలయం దగ్గర అడుక్కునే కూడా వేరే వాళ్ళు తీసుకొని వచ్చి ఆ దేవాలయం దగ్గర ఇడిచేవారు, నడవలేని పరిస్థితి. మరి అక్కడికి పేతురు యోహానులు వచ్చారు. పేతురు యోహాను వచ్చినప్పుడు పేతురు ఒకప్పుడు ఏమన్నాడు? యేసయ్య నాకు ఎవరో తెలియదు అన్నాడు. యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి యూదా జీవితాన్ని, పేతురు జీవితాన్ని మనం చూసినట్లయితే బాగా యూదా కూడా యేసుక్రీస్తుని అప్పచెప్పాడు. యూదా పాపం చేశాడు, పేతురు పాపం చేశాడు. కానీ యూదా బాగా గమనించినట్లయితే యూదా పశ్చాత్తాపలేదు, కానీ పేతురు పశ్చాత్తాపన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి రియలైజ్ కాయి దేవుని క్షమాపణ అడగట్లేదు. అందుకే సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. యూదా జీవితంలో కూడా మనం బాగా చూసినట్లయితే తన పాపాలు ఒప్పుకొని ఒకవేళ అడుగుంటుంటే తప్పకుండా యేసుక్రీస్తు క్షమించేవాడు. కానీ యూదా అలా అడగలే. వెంటనే తను చేసిన పాపం నిమిత్తము పశ్చాత్తాపడకుండా వెంటనే చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఉరేసుకొని తల బ్రద్దలైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే పేతురు జీవితాన్ని చూడండి. పేతురు ఎందుకంటే చాలా ఇష్టం అంటే నాకు, పేతురు తన జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు. యూదాలాగా రియలైజ్ కాకుండా ఉండింటే పేతురు కూడా ఏమన్నా చేసుకునేవాడేమో. కానీ పేతురు రియలైజ్ అయినాడు. తను చేసిన పాపము నిమిత్తము రియలైజ్ అయ్యి దేవుని యొక్క వాక్యానుసారంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టేసినాడు. యేసుక్రీస్తు ముమ్మార్లు నువ్వు నన్ను ఎరుగవు అన్నప్పుడు ఆ మూడోసారి చెప్పిన వెంటనే యేసుక్రీస్తుని చూసిన చూపుకే మారిపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు చూసిన చూపుకే మారిపోయి రియలైజ్ అయ్యి తన జీవితాన్ని బండ మీద కట్టుకున్నాడు. ముందే చెప్పాడు కదా, నీ బండ మీద నీ యొక్క సంఘాన్ని కడతానన్నాడు. అలాగన పేతురుని మనం ఇన్స్పైర్ తీసుకోవాలి. ఇస్కరియోతు యూదాను కాదు మనం ఇన్స్పైర్ తీసుకోవాల్సింది. ఒకవేళ మన జీవితంలో కూడా ఏదైనా పాపం ఉంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క అభివృద్ధి, దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాము. అప్పుడు క్రియలు లేని విశ్వాసము మృతమైనది కాదు, సజీవమైనది అవుతాయి. ఎప్పుడైతే మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మారు మనసును, దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని మనము అనుభవిస్తాము. మన జీవితం అప్పుడు ఎంతో ఫలభరితంగా ఉంటుంది. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైందట ఎందుకు అసాధ్యం అన్నాడంటే, అందుకే పేతురు జీవితంలో కూడా ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలను చేస్తాడు. అంటే పేతుడు సాధారణ వ్యక్తే. సాధారణ వ్యక్తి అంటే ఇంకా చాలా సాధారణమైన వ్యక్తి. అక్షర ముక్క రాదు, పొట్ట చించితే అక్షర ముక్క రాదు, విద్య లేని పామరుణ్ణి అంటాడు. చేపలు పట్టుకుని ఎక్కడో సముద్రంలో ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు చేపలు పట్టేటువంటి వారు. కొన్నిసార్లు సముద్రంలో చేపలు పట్టేవారిని మనం చూసినట్లయితే వారం రోజులు, నెల రోజులు కూడా సముద్రంలోనే ఉంటారు. అటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పేతురు జీవితంలో ఈరోజు చూడు, పేతురు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆ యొక్క కుంటివాడైనటువంటి మనిషిని ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడువమన్నాను. ఆమేన్, హల్లెలూయా. పేతురు మనలాంటి సాధారణ వ్యక్తే. అందుకే పేతురు నడుచుకుంటా వస్తూ ఉంటే నీడ తగిలితే బాగుపడతాడని మంచాజులు వేసేవాళ్ళంట, పరుపులు వేసేవాళ్ళంట. ఆ నీడ తగిలితే బాగుపడతారని అలాగనే బాగుపడేవారంట.
పేతురు మనలాంటి సాధారణ వ్యక్తే, విద్య లేని పామరుడు, అక్షరం ముక్కరాదు పట్టచిచ్చితే. అటువంటి పేతుడిని వాడుకున్నాడంటే పేతురు ఉంచినటువంటి విశ్వాసాన్ని. అందుకే దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలను చూస్తాడు, చేస్తాడు. హల్లెలూయా. అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. ఇవన్నీ కూడా నెరవేరాలంటే ఏం కావాలి? ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రార్థన, విశ్వాసము, ప్రార్థన. విశ్వాసంలో కూడా మనం బలపడాలంటే ఏం కావాలి? ప్రార్థన. అందుకే ప్రపంచంలో బలమైనటువంటి ఆయుధము, బలమైన వరల్డ్లో గ్రేట్ వెపన్ ఏదంటే ప్రార్థన. ప్రార్థన నీ స్థితిగతిని మారుస్తుంది, నీ పాపపు జీవితాన్ని నుంచి పరిశుద్ధమైన జీవితానికి మార్చబడుతుంది. నువ్వు అనేక సార్లు అనుకుంటుండొచ్చు, ఏసయ్యా నేను ఇలాగుండాలి, నేను అలాగుండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనేక సార్లు మనం అనుకుంటాడు. ఎంత చెడ్డ వ్యక్తి అయినా నా జీవితం బాగుండాలి, నేను తాగకూడదు, నేను వ్యభిచారం చేయకూడదు, నేను సిగరెట్లు తాగకూడదు, నేను దొంగలించకూడదు అని అనుకుంటాడు. కానీ మనిషి జీవించలేకపోతున్నాడు. గల కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవటం, ప్రార్థన లేకపోవటం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. నా యందు నిలిచిండడి, మీ యందు నేను నిలిచియుందును. తీదిగా ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచింటేనే కానీ మీరు ఫలింపరు. 5వ వచనం చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. ఏమంట? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిననో, నేను ఎవని యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఏమి దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేమా? మనకి డబ్బులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, గొప్ప జ్ఞానం ఉండొచ్చు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ఎందుకు ఆ మాట అన్నాడు? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది బాగా అర్థమవుతుందా? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ఎందుకు ఆ మాట అన్నాడు? హల్లెలూయా. దేవునికి వేరుగా ఉంటే ఇంకొకరు దగ్గర అవుతారు. ఎవరు? సాతాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి వేరైతే ఇంకొకరు దగ్గర అవుతారు. ఎవరు? సైతాను. ఎప్పుడెప్పుడు కాసుకొని ఉంటాడు వాడు. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవిస్తుంటే అంత నిన్ను శోధించాలని ఎప్పుడెప్పుడు కాసుకొని ఉంటాడు. అదే నువ్వు వేరే జీవిస్తే ఊరికే ఉంటాడా? అబ్బా బాగా వచ్చినారా వీడు అనుకుంటాడా లేదా? అనుకుంటాడా లేదా? లడ్డు కావాలా నాయనా అంటారు కదా, అట్లా లడ్డు దొరికినట్లు దొరుకుతాము. హల్లెలూయా. అందుకే ఎవడు నా యందు నిలిచినో, నేను ఎవని యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరేనని ఎందుకు ఆ మాట అన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు పో అని దేవుడు గర్వంతో అన్నట్లే ఆ మాట. మన మీద ప్రేమతో అంటున్నాడు. అంటే మనం సాతాను చిక్కుల్లో చిక్కుకోకుండా ఉండడానికి ఆ మాట అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఎప్పుడైతే మనం వేరైతామో సైతాను మనకి దగ్గర అవుతాడు. అందుకే ఆ మాట అంటున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలి? ఎవడు నా యందు నిలిచినో, నేను ఎవని యందు నిలిచినో వాడు బహుగా ఫలించును. ఎలా నిలిచింటే మనం ఫలిస్తాము? ఎలా నిలిచింటే ఫలిస్తాం? దేవునిలో నిలిచింటే, ప్రార్థనలో నిలిచింటే, సంఘ సహవాసంలో నిలిచింటే, ఆత్మీయ కార్యక్రమాల్లో నిలిచి ఉంటే మనము బహుగా ఫలిస్తాం. లేదంటే ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసుకోవడము, ఎప్పుడో ఒకసారి సంఘానికి రావడము, ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోతేనే ఇంకా తిరిగి కూడా చూడుకోకుండా పోవడము, ఇలాగ జీవిస్తే మనము బహుగా ఫలించలేం. ఆమేన్, హల్లెలూయా.
అందుకే ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. మనము ఎప్పుడైతే ప్రార్థనలోను, సంఘ సహవాసంలోను, సంఘ కార్యక్రమాల్లోను, ఆత్మీయ కార్యక్రమాల్లోనూ మనం నిలిచింటే మనం బహుగా ఫలిస్తాం. ప్రార్థన మన జీవితాన్ని ఎటువంటి స్థితినైనా మార్చగలదు, ఎటువంటి స్థితినైనా మార్చగలదు. అందుకే ప్రార్థనలో పట్టుదలతో అడిగితే మనకి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆ యొక్క వాక్యము మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటా? మీలో ఏ మనుష్యుడైనను తన్ను రొట్టెను అడిగినా వానికి రాతినిచ్చినా, చేపను అడిగిన ఎలా పామునిచ్చినా అంటూ ఉన్నాడు. అంటే మన పిల్లోళ్ళు రొట్టెను అడిగితే వానికి ఏమైనా చేపనిస్తామా? చేపను అడిగితే పామునిస్తామా? వానికి పెన్సిల్ కావాలంటే పెన్ను పట్టరా అంటే వాడు సాటిస్ఫాక్షన్ అవుతాడా? దీంట్లో ఉన్నటువంటి గొప్ప దేవుని యొక్క గొప్ప ప్రేమ కనబరుస్తున్నాడు. ఏమిటంటే, నీ సమస్య ఏదైతే దాన్ని నేను తీర్చగలను. ఆమేన్, హల్లెలూయా. నీ సమస్య ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి సమస్య ఉండొచ్చు. భార్య భర్తకు చెప్పుకోలేనటువంటి సమస్య, భర్త భార్యకు చెప్పుకోలేనటువంటి సమస్య, పిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేనటువంటి సమస్య, తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పుకోలేకుండా లోపలే సతమతం అవుతుంటారు. నా పిల్లల భవిష్యత్తు ఎట్లా, వారిని ఎలాగ నేను వాళ్ళని తీర్చిదిద్దగలను అని మనం అనేక సార్లు మన పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆమేన్, హల్లెలూయా. మనము ఆ సమస్య ఎలాగైనా కానీ తొలగిపోవాలి. అప్పుడు దేవా ఈ సమస్యను మీ చిత్తమైతే తీర్చు దేవా అంటామా? మనకి ఎలాగైనా సమస్య తీరిపోవాలి. భార్య భర్తకు చెప్పుకోలేనటువంటి సమస్యలు వస్తాయి, భర్త భార్యకు చెప్పుకోలేనటువంటి సమస్యలు వస్తాయి, తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పుకోలేక ఎంతో సతమతమవుతూ వాడు ఇది అడిగాడే, వీడు అది అడిగాడే, వానికి ఎలాగైనా తీసేయాలి, లేదంటే వాడు నన్ను అపార్థం చేసుకుంటాడే అని తల్లిదండ్రులు కూడా లోపల ఎంతో కృంగిపోతూ ఉంటారు. వాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగిండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని వచ్చును. మన పిల్లల భవిష్యత్తే ఎంతో బాగుండాలి అనుకుంటుంటే, మరి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వమును సృజించిన దేవుడు, మట్టితో మనిషిని చేసినటువంటి దేవుడు, ఆయన స్వరూపమందు ఆయన పోలికలను చేసుకున్నటువంటి దేవుడు మరి నీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాడో ఈ యొక్క వాక్య భావాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అందుకే అంటున్నాడు సూటిగా స్పష్టంగా, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనుకుంటారే. ఎంత తల్లిదండ్రులు ఎంత చెడ్డవారైనప్పటికీ పిల్లలు బాగుండాలనుకుంటారు కదా. ఒక్కోసారి వాళ్ళని పిల్లోనిది కూడా తప్పు ఉంటుంది. ఏమ్మా మా పిల్లోని అట్లా అన్నావంటనే ఇట్లా అన్నావంటనే అంటూ ఉంటారు. వాళ్ళ మీదే కొట్లాడకపోతుంటారు. మనుషులమైనటువంటి మనమే ఇట్లా ఆలోచిస్తూ ఉంటే దేవాది దేవుడు సైతాన్ని మరి ఏమైనా మనకి దగ్గరికి రానియగలడా? రానియలేడు. అందుకే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనేరడు, శోధింపబడనీయడు. సైతాను మీ మీద అధికారం లేదు. ఎందుకంటే ఈ యోబు జీవితంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు అనుమతి ఇచ్చినాడు కాబట్టి సైతాను శోధించినాడు. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం అనుమతులు లేవు, ఏమి లేవు, పర్మిషన్ లేవు. ఒక్కటే కృపే. యేసుక్రీస్తు రక్తం కార్చిన దానికి ఈరోజు సైతానికి మన మీద ఎటువంటి అధికారము లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి అధికారము లేదు. నా పిల్లల్ని నేనే మార్చుకుంటాను, నా పిల్లల జోలికి నువ్వు రావద్దు
అందుకే అనేక సార్లు మనం దేవునికి దూరంగా కూడా జీవిస్తూ ఉన్నా కూడా ఈ కృప అనేది ఉందే, దేవుడు యేసుక్రీస్తు కృప అనేది ఉందే, మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది, మనల్ని ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది. అందుకే అంటాడు కదా, ఎంత ప్రేమతో నిన్ను విడువను ఎడబాయ. దేవుని మనం అనేక సార్లు విడుస్తూ ఉంటాం, ఎడబాస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనకు మనమే దూరం అవుతుంటాం. అందుకే దేవుడు అందుకే వాక్యంలో మనము బాగా గమనించినట్లయితే ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలను పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కృపను, గొప్ప సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే మనం దేనిని గూర్చి కూడా చింతపడకూడదు, దేనిని గూర్చి కూడా చింతపడకూడదు. అందుకే ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివి నేను ముగించాలని అనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట, దేనిని గూర్చి కూడా చింతపడద్దండి. చింతపడితే ఇంకా 3 ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. అందుకే అంటుంటారు కదా అందరూ, మనోవేదనకి మందు లేదంట. ఏ వ్యాధికైనా ఇప్పుడు మందు కనిపెడుతున్నారు కానీ మనోవేదనకి మందు లేదు. ఆఖరికి కరోనాకు కూడా వ్యాక్సిన్ కనిపెట్టరు కానీ మనోవేదనకి మందు లేదు. అందుకే అంటున్నారు, దేనిని గూర్చి కూడా మీరు చింతపడద్దండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానముకి మించిన సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఎలాగ ప్రార్థన చేయాలి మనము? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కృంగిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. కృంగిపోతూ అంటే నాకే ఈ సమస్యలు ఉన్నాయి, నాకే ఈ సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేవు ప్రపంచంలో, ఎవరికి లేవు ప్రపంచంలో అన్నట్లుగా కృంగిపోతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చి కూడా మీరు చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా. ఆమేన్. హల్లెలూయా. మనం ఒక ప్రార్థన చేస్తాం. అందుకే ఇప్పుడు ఇంతకుముందు ఒక వాక్యం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనము, తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులను ఇస్తాను. అంటే నన్ను అడగండి నేను మీకు ఇస్తాను, మీకేమి కావాలో అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేయాలి, కృంగిపోతూ ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు మన పిల్లలు వానికి ఏమైనా కావాలంటే వాడు ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటాడు కదా. ఇంకా కొంతమంది పిల్లలు అయితే కింద పడి పొరలాడుతూ ఉంటారు. వాడు ఇచ్చేంత వరకు, ఇస్తేనే పైకి లేస్తాడు. హల్లెలూయా. మనం కూడా ప్రార్థనలో పొరలాడాలి. హల్లెలూయా. ప్రార్థనలో గోజాడాలి. ఇయ్యాలి దేవా, నువ్వే నాకు దేవుడు, నువ్వే నా తండ్రి అని మనం గోజాడినప్పుడు పట్టుదలతో, ఒక పిల్లోడు కాదా, వాడు సాధించేంత వరకు మనతో ఎలాగైతే అడుగుతాడో మనం కూడా ప్రార్థనలో అలాగ పట్టుదల కలిగి అడగాలి. కృంగిపోతూ ప్రార్థన చేయకూడదు. దేవా, నువ్వు నీ వాక్యం సెలవిచ్చింది కదా దేవా, ఈ యొక్క మాటలు నిన్ను అడిగితే ఏ అవసరమైతేనైనా తీరుస్తానని మాట ఇచ్చావు కదా దేవా, నా సమస్య ఇది, నాకు తీర్చండి దేవా అని అడగాలి. అడిగిన తర్వాత నువ్వు తీరుస్తావు దేవా, తీర్చినందుకు దేవా నీకు స్తోత్రాలు అని చెప్పాలి. అంటే తీరుస్తున్నందుకు కాదు, తీర్చినందుకు. అంటే తీరుస్తున్నావంటే కంటిన్యూస్ టెన్స్, అంటే జరుగుతూ ఉంది. తీర్చినందుకు అంటే అయిపోయింగా, జరిగిపోయింది. అలాగన ప్రార్థన పూర్వకం, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ముగింపులో ఏమని ప్రార్థన చేయాలి? దేవా, నేను ఇప్పుడు చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించినందుకు నీకు స్తోత్రాలు, అవి నెరవేర్చినందుకు నీకు స్తోత్రాలు, అవి నా కన్నులారా చూడడం, చెవులారా వినడం మాత్రమే దేవా. అలాంటి విశ్వాసంతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో గొప్ప గొప్ప కార్యాలను చూస్తాం. అందుకే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానమును మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. హల్లెలూయా. అలాగన మనం చేసినప్పుడు జ్ఞానానికి మించినది ఏంది? సమాధానం.
ఈనాడు చాలామంది జ్ఞానులు, ఐశ్వర్యవంతులు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారికి డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, కానీ సమాధానం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. అందుకే మనము ఎలా నిల్చుంటే ఫలిస్తామో, ప్రార్థనలో నిల్చుంటే, కృతజ్ఞతాపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు దేన్నైనా కానీ చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన ఇంట్లో నెరవేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా సంభవింపదు అంటున్నాడు. ఆయన అంతేకాదు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేస్తానంటున్నాడు. దేవుడు కీడు విషయమై ఎప్పుడు మనల్ని శోధించడు. మనకు మనమే దేవునికి దూరమై అనేక సార్లు తప్పిపోయిన కుమారుడు వలె శోధనలు అనుభవిస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ శోధనలు కూడా మనల్ని సరైన మార్గంలో, సరైన జీవితంలోనికి దేవుడు మలుస్తూ తీసుకొస్తూ ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మనం అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోతాం, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన ప్రేమతో అంటున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను. కాబట్టి మన జీవితంలో మనము దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము? దగ్గర సంబంధం కలిగి ఉన్నామా? దేవుని సహవాసంలో, ప్రార్థనలోను, సంఘ సహవాసంలోను, ఆత్మీయ కార్యక్రమాల్లోనూ దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా? లేదంటే ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి చర్చికి పోవాలి, దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ప్రార్థన చేయాలి అని రోజు పొద్దున రాత్రి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి, సర్వ సృష్టికర్తానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇతబడిన వంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. నాన్న తండ్రి, నా ఇష్టంని మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీ యొక్క ప్రతి ఒక్క వాక్య భాగాలను బట్టి ఈరోజు తెలియజేశారు దేవా. నా తండ్రి, నా ఇష్ట ఆ యొక్క వాక్య భాగాన్ని బట్టి మేము అలాగున జీవించడానికి సహాయం చేయండి. లేదంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే దేవా. అందుకే అంటున్నావు కదా దేవా, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచిండిలా, మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నావు. ఆజ్ఞలు గైకోను, వాటి ప్రకారం జీవించే వారిని 1000 తరముల వరకు కరుణించబడునే అన్నారు. కాబట్టి నేను నీ యొక్క ప్రతి విషయంలోను, ప్రతి దాంట్లో నీ యొక్క వాక్యానుసారంగా మేము బ్రతకటానికి, నైనా మీ యొక్క వాక్యపు వెలుగులో మేము జీవించటానికి, మా త్రోవను నీ యొక్క వాక్యము ద్వారా నాయనా నా తండ్రి, మీ యొక్క వాక్యంలో, ఆ యొక్క వాక్యమైన త్రోవలో మేము నడవటానికి సహాయము చేయమని ఆయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. ఇంకా నాయన ఏ బిడ్డ ఏ సమస్యతో అయితే ఉంటున్నారో ఆ సమస్యలు అన్నిట్లో నుంచి, ఆ శోధనలను అన్నిట్లో నుంచి విడిపించి నాయన నా తండ్రి మీరు లేవనెత్తి ఆశీర్వదించమని, ఈ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, మీకే మహిమ, మీకే ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.